హాయ్ గైస్, ఇది DJI మినీ 4K డ్రోన్. ఇది నేను యూఎస్ నుంచి తెప్పించాను. ఎందుకంటే ఇక్కడ ఇండియాలో చాలా కాస్ట్ ఉంటుంది. సో దీంట్లో ఏమేమి ఉంటాయో దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఎందుకంటే ఈ బాక్స్తో వస్తుంది, కానీ మనం అక్కడ నుంచి యూఎస్ నుంచి ఇక్కడ తీసుకొచ్చాం కాబట్టి బాక్స్ అవన్నీ మనం అక్కడే తీసి ఓన్లీ ఏవైతే మనకి ఇంపార్టెంట్ అవే మనం తీసుకొచ్చాం. సో అది ఎందుకంటే ట్రావెల్ లగేజ్లో అది అన్నీ వేస్ట్ అని చెప్పేసి ఓన్లీ మనం డ్రోన్ దానికి సంబంధించిన అవే మాత్రమే బ్యాగ్లో పెట్టి తీసుకొచ్చేసాం. బాక్స్ అని అక్కడనే వదిలేసాం. సో దీన్ని నేను అన్బాక్సింగ్ చేస్తున్నా, ఏమేమి వస్తాయి, అసలు ఈ డ్రోన్ ఏమేమి ఉంటాయి లోపల ప్రతి ఒక్కటి మీకు చూపెడతాను నేను. ఇది DJI మినీ 4K డ్రోన్. దీనికి ఒక చిన్న గింబల్ ఉంటుంది. ఇది జస్ట్ ఈ ప్రొపెల్లర్స్ గార్డ్ అన్నట్టు. ఇప్పుడు జస్ట్ ఇట్లా అటు ఇటు మూవ్ అవ్వకుండా జస్ట్ ఇది అట్లా అటాచ్ చేసాం. ఇది ఫ్లై మోర్ కాంబో అన్నట్టు. ఇలా 3 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి సింగిల్ బ్యాటరీ ఉంటుంది, డ్యూయల్ బ్యాటరీ ఉంటుంది, ట్రిపుల్ బ్యాటరీ ఉంటుంది. సింగిల్ బ్యాటరీ అరౌండ్ 30 minutes ఉంటుంది. డ్యూయల్ బ్యాటరీ ఏమో 60 minutes వస్తుంది. ఇదేమో ట్రిపుల్ బ్యాటరీ కాబట్టి ఫ్లై మోర్ కాంబో కాబట్టి ఇది మనకి అరౌండ్ 90 minutes దాకా ఉంటుంది. 3 బ్యాటరీస్ ఉంటాయి మనకి ఇందులో. సో కాస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు సింగిల్ బ్యాటరీకి అయితేనేమో మనకు ఇది కేవలం కొంచెం తక్కువ ప్రైస్కి వస్తుంది. డ్యూయల్ బ్యాటరీ దాని దగ్గర ప్రైస్ దానికి ఉంటుంది. ట్రిపుల్ బ్యాటరీకి కొంచెం హై కాస్ట్ ఉంటుంది. సో ఇది మనకు ఈ ఛార్జింగ్ అన్నట్టు. ఈ ఛార్జింగ్ మనకు ఓన్లీ ఫ్లై మోర్ కాంబోలో మాత్రమే ఈ ఛార్జింగ్ పెట్టుకున్నది ఇస్తారు. ఓన్లీ సింగిల్ బ్యాటరీ డ్రోన్ ఉండి డ్యూయల్ బ్యాటరీ డ్రోన్ తీసుకుంటే మనం దీన్ని డ్రోన్లో పెట్టుకునే ఛార్జింగ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ బ్యాటరీ ఉంటుంది, ఇలా లోపల పెట్టేసి ఛార్జింగ్ ఇందులో పెట్టుకోవాలి. మనకు ఓన్లీ 3 బ్యాటరీస్కి మాత్రమే ఇది వాళ్ళు ఇస్తారు. ఇది ఛార్జింగ్ హబ్ అని ఉంటుంది, ఇది మనకు దాంట్లో ఇస్తారు. ఇది నాకు అరౌండ్ 40,000 ఏమో 35,000 పడ్డది ఇది నాకు. అక్కడ ఇండియాలో అయితే అరౌండ్ 50,000 దాకా, 40 నుంచి 50,000 దాకా కాస్ట్ ఉంటుంది ఈ ఫ్లైమోర్ కాంబో దానికి. సో దీంట్లో మనకి ఏమేమి వస్తాయంటే ఈ ఫ్లైమోర్ కాంబోలో 3 బ్యాటరీస్, బ్యాటరీ హబ్, ఇంకా ఇది మనకి రిమోట్, ఇది మన రిమోట్ ఆపరేట్ చేసేది రిమోట్. దీని కింద ఇక్కడ పెట్టడానికి కింద ఈ 2 ఇస్తారు. అలాగే దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇది మన గింబుల్ అటు ఇటు చేసుకోవడానికి ఇది. దాంతోపాటు డ్రోన్, ఇంకా మనకి ఎక్స్ట్రా యాక్సెసరీస్ కూడా ఇస్తారు. ఏంటంటే ప్రొపెల్లర్స్ అవి ఇవి. దీంతో మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది, ఈ ఎక్స్ట్రా ప్రొపెల్లర్, స్క్రూ డ్రైవర్, ఇవి మనకు వీళ్ళు చాలా ఇస్తారు. ఇది ఎందుకంటే మనం ఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి ఇందులో మనం మొబైల్ పెట్టుకుంటున్నాం. సో మనం ఈ రిమోట్ నుండి ఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి కనెక్టర్స్ ఇస్తారు వాళ్ళు. ఇది ఐఫోన్కి, ఇది నార్మల్ C టైప్ ఉంది, ఇది నార్మల్ దానికి పాత ఫోన్లు ఉంటారు చూసినా, ఇది ఆ ఫోన్లకి. ఇది చూడండి, ఈ డ్రోన్ ఇలా ఉంటుంది. సో మనం దీన్ని రిమూవ్ చేద్దాం, ఎట్లా ఉంటుందో. చాలా డెలికేట్ ఉంటాయి, సో కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. ఇది డ్రోన్. ఇది ముందట గింబల్ ఉంటుంది, దీంతోనే మనం కెమెరా, వీడియో కానీ దీంట్లో మంచి మంచి షార్ట్స్ కూడా వస్తాయి. సో నేను ఇంకా దీనికి మెమరీ కార్డ్ తీసుకోలేదు. సో మెమరీ కార్డ్ తీసుకున్నాక నేను దీన్ని ఫ్లై చేసి దీనికి సంబంధించిన వీడియోస్ అనేవి నేను పెడతాను. నేను చూసిన రివ్యూ ప్రకారం అయితే చాలా రివ్యూస్ బాగున్నాయి. అంటే నేను అంత హై కెమెరా ఫోటోగ్రఫీ అంత హై లెవెల్లో కాకుండా నా అట్లా వ్లాగింగ్ పర్పస్, దాని పర్పస్ నేను ఈ డ్రోన్ అనేది తీసుకున్నాను. ఇది ఇండియాలో ఇప్పుడు అవైలబుల్గా లేవు. నేనైతే అందుకే మొన్న సేల్ ఉండే, యూఎస్లో బ్లాక్ ఫ్రైడే సేల్ ఉంటే అక్కడ నేను ఇది తీసుకొని ఇండియాకి చేశాను. అలాగే డ్రోన్ అనేది ఇండియాకి తీసుకొచ్చేటప్పుడు ఎయిర్లైన్స్ చూసుకోవాలి. ఫస్ట్ మనం ఎయిర్లైన్స్ పర్మిషన్స్ అవి ఉంటాయి. దాంట్లో ఎయిర్లైన్స్లో డ్రోన్ అలౌ ఉంటే మాత్రమే మనం వేరే కంట్రీ నుంచి ఇండియాకి తీసుకొని రావచ్చు. అలౌ లేకుండా మాత్రం తీసుకొని రావు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం డ్రోన్ అనేది లగేజ్ దాంట్లో క్యాబిన్ బ్యాగ్లో ఎల్లనన్నా పెట్టుకోవచ్చు, కానీ బ్యాటరీస్ అనేది మాత్రం బ్యాక్ ప్యాక్లో పెట్టుకోవాలి. ఎందుకంటే చెకింగ్ అక్కడక్కడ వాళ్ళు అడిగితే చూపెట్టడానికి. సో ఎవరైతే వేరే కంట్రీ నుంచి ఇక్కడ ఇండియాకి తెప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ముందే దీన్ని ఏ ఫ్లైట్స్లలో డ్రోన్ అలో ఉంది, ఎలా పెట్టుకోవాలి, ఏ క్యాబిన్ బ్యాగ్లో పెట్టుకోవాలా, లగేజ్ బ్యాక్ ప్యాక్లో పెట్టుకోవాలో చూసి తీసుకొచ్చుకోండి. ఎందుకంటే కస్టమ్స్ దగ్గర ప్రాబ్లం అవుతుంది కొన్ని. ఇది ఒక్క బ్యాటరీ 30 minutes ఛార్జింగ్ ఉంటుంది. మనకి 3 బ్యాటరీస్ 90 minutes ఇది ఫ్లై. సో దీంట్లో మనకు 128 to 56 GB దాకా యాక్సెప్టబుల్ ఉంటుంది. దీంట్లో మంచి మంచి షార్ట్స్ ఉంటాయి, లైక్ వీడియో తీసుకోవచ్చు, ఫోటోగ్రఫీ 4K 30 FPS వరకు తీసుకోవచ్చు మనం.
సో దీన్ని ఫ్లై చేశాక నేను ఎలా ఉంది దానికి సంబంధించి ఫ్లై చేసినప్పుడు ఎట్లాంటి వీడియోలు వస్తున్నాయి నేను అది క్లియర్గా ఇంకో వీడియో తీస్తాను. ఇప్పటికైతే ఇది ఏమేమి ఉంటాయి అసలు డ్రోన్తో పాటు మనకి ఏమేమి వస్తాయి దీంట్లో చూడండి. ఇందులో అయితే ఏం లేదు, రిమోట్, దీనికి సంబంధించిన పైన మనం ఇక్కడ పెట్టుకోవడానికి ఇట్లా ఉంటాయి ఇవి. ఆపరేటింగ్ సంబంధించినవి. ఇది ఫొటోస్ తీయడానికి జస్ట్ షార్ట్ ఇట్లా నొక్కితే ఫొటోస్ పడితే ఈ గింబల్ అటు ఇటు మూవ్ చేసుకోవడానికి. ఇది ఇటు సైడ్ ఏమో ఫ్రంట్ బ్యాక్. సారీ, ఇదేమో ఇట్లా పైకి అంటే డ్రోన్ పైకి వెళ్తుంది, ఇది కిందికి అంటే కిందికి వస్తుంది. ఇది లెఫ్ట్ రైట్ అంటే డ్రోన్ రొటేట్ అవుతుంది ఇట్లా ఇట్లా ఇది ఇట్లా ఇట్లా రొటేట్ అవ్వడానికి. ఇవి ఇలా ఫ్రంట్ బ్యాక్ అంటే వీటి యూజ్ చేసుకొని ఇట్లా ముందుకు వెళ్తుంది, వెనకకు వెళ్తుంది, సైడ్కి లెఫ్ట్కి. గింబుల్కి మన కింద కెమెరా రొటేషన్ ఇవ్వడానికి దీన్ని యూజ్ చేస్తామండి. ఫొటోస్ నొక్కడానికి ఇది. ఇవి ఏందో మనకి దీంట్లో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి అంటే డ్రోన్ ఎటు మిస్ కాకుండా. సో ఇన్ కేస్ ఛార్జింగ్ కానీ ఏదైనా అయిపోయినప్పుడు కూడా ఆటోమేటిక్గా మనం ఎక్కడైతే ఫ్లై స్టార్ట్ చేసినామో ఆ లొకేషన్కి అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది ఉంటుంది, రిటర్న్ టు హోమ్ అనేది ఉంటుంది. ఇంకోటి సేఫ్ ల్యాండింగ్. మనం ఇప్పుడు నార్మల్ డ్రోన్స్కి మనమే ల్యాండింగ్ చేసుకోవడం, మనమే పైకి లేపడం అట్లాంటివి ఉంటే దీంట్లో ఓన్లీ ల్యాండింగ్ కానీ డ్రాపింగ్ కానీ ఒక బటన్తో ఆటోమేటిక్గా ల్యాండ్ అవుతుంది, ఆటోమేటిక్గా ఎగురుతుంది ఇట్లా. లైక్ ఏం ప్రాబ్లం లేకుండా ఇలా మంచిగా నీట్గా ఫ్లై ఇలా మూమెంట్తో ఎగురుతుంటుంది. ఇలా 3 మోడ్స్ ఉంటాయి. సినీ మోడ్ ఉంటుంది, నార్మల్ మోడ్ ఉంటుంది, స్పోర్ట్ మోడ్ ఉంటుంది. మనం నార్మల్ సినీ మోడ్ ఎక్కువ యూజ్ చేస్తాం. స్పోర్ట్ మోడ్ ఏమో హైగా చాలా స్పీడ్గా మోటార్స్ రొటేట్ అవుతూ ఉంటాయి. సో ఇది మనకి ఇక్కడ బటన్ అయింది, జస్ట్ వీడియో టు ఇమేజ్, ఇమేజ్ టు వీడియో, జస్ట్ అందులో ఆటేట్ చూసుకోవడం. మనకి ఇలా ఇక్కడ ఫోన్ ఎందుకు పెడతామంటే మనకు డ్రోన్ అనేది ఎట్లా వీడియో తీస్తుంది ప్రతి ఒక్కటి మనకు దాంట్లో చూపెడుతుంది. అది నేను నెక్స్ట్ వీడియోలో మనం ఓపెన్ చేసినప్పుడు ఎగిరేసేటప్పుడు నేను చెప్తాను ఈ ఏమేమి ఉంటాయో. ఇప్పటికైతే మనకు ఈ మొత్తం ఈ సెటప్లో ఫ్లైమోర్ కాంబోలో ఏమేమి వస్తున్నాయి అంటే ఇవి వచ్చినాయి. మాన్యువల్స్ వస్తాయి, నెక్స్ట్ స్టిక్కర్స్ వస్తాయి, మనం ఎక్కడెక్కడ ఫ్లై చేయాలి, రిస్ట్రిక్టెడ్ జోన్స్లో ఫ్లై చేయకూడదు అట్లాంటివి అన్నీ ఉంటాయి మనం దానికి సంబంధించిన ఇవి. ఇంకా ప్రొపెల్లర్స్, చిన్న స్క్రూ డ్రైవర్ వస్తాయి 1 ఎక్స్ట్రా. అండ్ చాలా డెలికేట్ ఉంటుంది, ఇది చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఇది ఇది జస్ట్ 250 గ్రామ్స్, అల్ట్రా లైట్ 250 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. చూసుకోవాలి మనం వేరే కంట్రీ అక్కడ కొనుక్కొని ఇక్కడ తీసుకొచ్చి రావాలి అంటే మనకి ప్రతి ఒక్కటి మ్యాటరే, అంత ఈజీ కాదు. ఇది జస్ట్ లైక్ ల్యాప్టాప్ అది ఇది అనుకొని చెప్పేసి అనుకోరాదు ఎలక్ట్రిక్, ఎందుకంటే అలా ఉంటుంది చాలా వరకు ఇది. సో మనం కేర్ఫుల్గా చూసుకొని దాన్ని బట్టి కొనేటప్పుడు కూడా చూసుకొని కొనాలి అంతే. దీంతో పాటు ఇంకేం రాలేదు, ఇవి ఈ బ్యాటరీ హబ్, రిమోట్ వచ్చాయి. సో నేను నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా ఫ్లై చేయాలి, ఎట్లా ఆపరేటింగ్ చేయాలి నేను చూపెడతాను. సో మనం ఒకసారి బ్యాటరీ ఎలా వేస్తాము ఇలా చూద్దాం. మనం ఒకసారి బ్యాటరీ ఇలా తీసి కేర్ఫుల్గా మనం ఇక్కడ ఓపెన్ ఉంటుంది, ఇలా ఓపెన్ చేసేసి ఇక్కడ పిన్స్ ఉంటాయి, ఇక్కడ పైన పిన్స్, ఇక్కడ మనకి ఇక్కడ పిన్స్ ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని ఇట్లా పెట్టుకొని జస్ట్ సౌండ్ వస్తుంది, జస్ట్ అంతే. చూడండి. సో మనం ఇలా ఫోన్ ఎలా పెడతామంటే ఫోన్ ఇట్లా పెట్టి మనకి కనెక్టర్స్ ఉంటాయి, దీని నుంచి ఇక్కడ లోపల దీనికి ఉంటాయి. సో మనకి దీనికి ఒక యాప్ ఉంటుందండి, DJI యాప్ ఉంటుంది. దాంట్లో మనకు ప్రతి ఒక్కటి కెమెరా కానీ ఈ సెట్టింగ్స్ కానీ ప్రతి ఒక్కటి దీంట్లో మనకు చూపెడుతుంది. ఆ యాప్ నేను తర్వాత చూపిస్తాను మనకు. సో ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేసుకుంటాం బ్యాటరీ కానీ ఫోన్ ఇట్లా అటాచ్ చేసుకుంటున్నాం. మనకి ఫ్లైమోర్ కాంబోలో మాత్రమే ఈ డ్రోన్కి ప్రొపెల్లర్స్ గార్డ్ ఇది ఇట్లా మనం ఫోల్డ్ చేయడానికి ఇట్లా నీట్గా పెట్టుకోవడానికి ఇది ఒకటి. మనకు బ్యాగ్ కానీ ఇలా ఎక్స్ట్రా ఈ ప్రొపెల్లర్స్ ఇవన్నీ ఓన్లీ 4K మన ఫ్లైమోర్ కాంబోలో మాత్రమే వస్తాయి, వేరే నార్మల్ దాంట్లో రావు. లైక్ ఇది కానీ ఇది సింగిల్ బ్యాటరీ డ్యూయల్ బ్యాటరీలో రావు. ఇది ఓన్లీ ఫ్లైమోర్ కాంబోలో మాత్రం ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కటి వస్తాయి ఎక్స్ట్రా. ఇది ఈ బ్యాగ్ కానీ ఈ బ్యాటరీ హబ్ కానీ. సో మీరు కూడా ఇక్కడ ఇది ఇండియాలో ఇప్పుడు నేను చాలా ట్రై చేశాను ఇండియాలో దీని ప్రైస్ చూద్దామని. ఇప్పుడు ఇండియాలో అవైలబుల్గా కనబడట్లేదు. ఇది నార్మల్ అమెజాన్లో ఇంతకుముందు ఉండేటివి, సో ఇప్పుడు లేవు.
సో మీరు కూడా ఎప్పుడన్నా సేల్ ఉన్నప్పుడు వేరే కంట్రీ నుంచి అక్కడ ఆర్డర్ వేయించుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఒక 20,000 వరకు ప్రైస్ అనేది కొంచెం డిస్కౌంట్ ఉంటుంది వీటి పైన. కానీ ఇది చాలా డెలికేట్ ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి. ఇక్కడ మనం సిమ్ SD కార్డ్ ఉంటుంది, 128 GB వరకు మనకు సపోర్ట్ చేస్తాయి. ఇందులో 128 256 వరకు కూడా సపోర్ట్ చేస్తుంది అనుకుంటా. ఇది మన ఛార్జింగ్ పెట్టుకున్నది. ఇది మనం ఎక్కువ యూజ్ చేయము, ఎందుకంటే బ్యాటరీ అప్ వస్తే దీంతో యూజ్ ఏం లేదు. బ్యాటరీ అప్ రాకుంటే సింగిల్ దానికి డ్యూయల్ దానికి వాళ్ళు ఇలానే ఛార్జింగ్ పెట్టుకుంటారు డ్రోన్కి, బ్యాటరీ ఇందులో వేసేసి. సో ఇది పార్ట్స్ కూడా చాలా ప్రైస్ ఉంటాయి. సో దీన్ని ఆపరేట్ చేసేటప్పుడు కానీ నార్మల్గా యూజ్ చేసేటప్పుడు చాలా డెలికేట్గా కేర్ఫుల్గా యూజ్ చేయాలి. ఎందుకంటే ప్రతి పార్ట్ దీంట్లో చాలా కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం దీన్ని తీసుకొచ్చింది వేరే కంట్రీ నుంచి కాబట్టి. సో ఏ పార్ట్ అయినా మనకి ఇక్కడ అంత ఈజీగా అవైలబుల్గా దొరకదు. సో యూజ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి. ఎందుకంటే ఇది మోటార్స్ కానీ చూస్తే ఇంట్లో ఉన్న చిన్నగా ఉన్నాయి కానీ 5,000, 10,000, 15,000 ప్రతి ఒక్కటి అంత కాస్ట్ ఉంటుంది. గింబిల్ 20,000 ఉంటుంది. అరౌండ్ సపరేట్ డ్రోన్ పోతేనే మనం కొనాలంటే అరౌండ్ 40,000 పడుతుంది ఇండియాలో. సో యూజ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను చెప్తా దీనికి సంబంధించినవి. నేను ఇంకా దీంట్లో అడ్వాన్స్డ్ చాలా ఫీచర్స్ ఉంటాయి కొన్ని, అది నేను తీసుకోలేదు ఎందుకంటే ప్రైస్ నేను అంత యూజ్ చేయను కాబట్టి, నార్మల్ కాబట్టి తీసుకున్నాను. దీంట్లో అందుకే అడ్వాన్స్ ఇట్లా ఏమంటే సెన్సార్స్ ఉంటాయి, లైక్ 360 డిగ్రీ సెన్సార్స్, వేరే సైడ్ నుంచి ఏమైనా వచ్చిన ఇట్లా మూవ్ కావడం ఉంటుంది. దీనికి ఏంటంటే కింద మాత్రమే సెన్సార్ ఉంటుంది, లైక్ ల్యాండింగ్ అప్పుడు నీట్గా ల్యాండ్ కావడం, అట్లా సడన్గా ల్యాండ్ కాకుండా నీట్గా ల్యాండ్ అవ్వడం, అట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఇంకా ఛార్జింగ్ అయిపోతే ఎక్కడన్నా మనకి ఇది మన రిమోట్ కానీ ఛార్జింగ్ అయిపోయింది అనుకో, ఆటోమేటిక్గా రిటర్న్ టు హోమ్ వస్తుంది, మన ఇంటి దగ్గరికి ఎక్కడైతే ఫ్లై చేసామో అక్కడికి వస్తుంది. ఇంకా కొన్ని చాలా ఫ్యూచర్స్ ఉంటాయి దీంట్లో, కానీ GPS అవి ఉంటాయి, దాన్ని చూసుకొని దాన్ని బట్టి మనం దీన్ని ఫ్లై చేయాలి. సో మీరు కూడా ఎప్పుడన్నా ఏమన్నా కొనాలనుకుంటే ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను దీన్ని ఫ్లై చేసి దీంట్లో వీడియోలో ఎలా వస్తానో నేను తర్వాత చూస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.